రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ముంబై ఇండియన్స్ తలపడితే అభిమానులకు కావలసినంత కిక్ ఉంటుంది. ఆ అంచనాలకు తగినట్టే రాయ్పూర్ లో మ్యాచ్ సాగింది. మలుపులు తిరిగిన మ్యాచ్ లో రెండు జట్లు నువ్వా నేనా అన్నట్లుగా తలపడ్డాయి. ఆధిపత్యం అటు ఇటు మారినా చివరకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విక్టరీ కొట్టింది. 2 వికెట్ల తేడాతో సత్తా చాటింది. ముంబై ఇండియన్స్ మాత్రం ప్లే ఆఫ్స్ రేస్ నుంచి అవుట్ అయిపోయింది. తొలుత బ్యాటింగ్ కు దిగిన ముంబై ఇండియన్స్ ను భువనేశ్వర్ కుమార్ బెంబేలెత్తించాడు. పవర్ ప్లేలోనే ఒత్తిడి పెంచాడు. కీలక ప్లేయర్లను పెవిలియన్ కు పంపాడు. రికల్టన్, రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ ను క్రీజ్ లో సెటిల్ కానివ్వలేదు. దీంతో 28 పరుగులకే ముంబై ఇండియన్స్ 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ తర్వాత నమందీర్, తిలక్ వర్మ నిలబడటంతో ముంబై ఇండియన్స్ కాస్త కోలుకుంది. 20 ఓవర్లలో 7 వికెట్లకు 166 పరుగులు చేయగలిగింది. 57 పరుగులతో తిలక్ వర్మ టాప్ స్కోరర్ గా నిలిచాడు. నమందీర్ 47 పరుగులు సాధించాడు. ఆర్సీబీ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ అత్యధికంగా 4 వికెట్లు తీశాడు. 167 పరుగుల టార్గెట్ ను ఆర్సీబీ ఈజీగా చేస్ చేస్తుందని అభిమానులు భావించారు. కానీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తడబడింది. ఖాతా తెరవకుండానే విరాట్ కోహ్లీ పెవిలియన్ చేరాడు. దీపక్ చాహర్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. ఫామ్ లో ఉన్న దేవదత్ పడిక్కల్ కూడా దీపక్ చాహర్ బౌలింగ్ లోనే పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత కెప్టెన్ రజత్ పటిదార్ కూడా క్రీజ్ లో నిలబడలేకపోయాడు. సింగిల్ డిజిట్ కే అవుట్ అయిపోయాడు. దీంతో 39 పరుగులకే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 3 వికెట్లు కోల్పోయింది. ఈ టైంలో కృణాల్ పాండ్యా, జాకబ్ బెటల్ కూల్ గా బ్యాటింగ్ చేశారు. 10 ఓవర్లలో స్కోర్ ను 74 పరుగులకు తీసుకెళ్లారు. అయితే కీలక దశలో బెటల్ అవుట్ అయ్యాడు. కృణాల్ పాండ్యా మాత్రం కాలు పట్టేసినా పోరాటం కొనసాగించాడు. హాఫ్ సెంచరీ ఫినిష్ చేశాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును విజయం వైపు తీసుకెళ్లాడు. అయితే కృణాల్ అవుట్ అయ్యాక ఆర్సీబీ పై ఒత్తిడి పెరిగింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయానికి ఆఖరి ఓవర్లో 15 పరుగులు అవసరమయ్యాయి. రాజ్ బాబా వేసిన ఆఖరి ఓవర్లో తొలి 3 బంతుల్లో ఆర్సీబీకి 5 పరుగులు వచ్చాయి. ఇందులో ఒక నో బాల్, 2 వైడ్స్ కూడా ఉన్నాయి. అయితే దంచేస్తాడు అనుకున్న రొమారియో షెపర్డ్ అవుట్ అవ్వడంతో అభిమానుల్లో ఉత్కంఠ పెరిగింది. 3 బంతుల్లో ఆర్సీబీకి 10 పరుగులు అవసరమయ్యాయి. కానీ రాజ్ బాబా వైడ్ వేయడంతో ఈక్వేషన్ 3 బంతుల్లో 9 పరుగులకు మారిపోయింది. ఈ టైంలో భువనేశ్వర్ సిక్సర్ కొట్టాడు. ఆ తర్వాత సింగిల్ తీశాడు. ఆఖరి బంతికి రసిక్ 2 పరుగులు సాధించాడు. దీంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు థ్రిల్లింగ్ విక్టరీని కొట్టింది. పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్ కు చేరింది.